నిజాల్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకుందామా? నిజం మాట్లాడుకుందామా? పైపైన మాట్లాడుకుందామా? మరి ఎవరన్నా ఏమని అనుకుంటే, సృష్టిలో ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఎప్పుడు ప్రకృతి ధర్మాల్ని పాటించాలి. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ రెస్పెక్ట్ ఇస్తుంది. అడవిలో సింహాన్ని రాజుగా ఎవరు ప్రకటించారు? అడవిలో పులిని చూడంగానే అన్ని జంతువులు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాయి అంటే బలం అనేది స్వతసిద్ధంగా ప్రకృతి నుంచి వస్తుంది. మరి అలా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అవునా కాదా? ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం. భారతదేశం మొత్తాన్ని నడిపించేది ఏంటి? భారతదేశాన్ని నడిపించేది ఏంటి? భారత రాజ్యాంగానికి గుండెకాయ ఏంటి? భారత రాజ్యాంగం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది ఉంది. ఏంటది? రాజ్యాంగ ప్రవేశిక పీఠిక. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏమని ఉంటుందంటే, భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగంలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులందరికీ కులము, మతము, ప్రాంతము, లింగము లేకుండా స్వేచ్ఛ, సమానత్వము, ఆర్థిక స్వాతంత్రము, రాజకీయ స్వాతంత్రము, విద్య, ఉద్యోగము, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పిస్తుందని ప్రామిస్ చేస్తుంది. అంటే భారత రాజ్యాంగం 79 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు మనకిచ్చారు. మన విశారపల్లి మహారాజు గారు చెప్పినట్టు మనం స్వర్గంకి పోతామో లేదో తెలియదు. ఎందుకంటే స్వర్గంకి పోయిన వాళ్ళు మా తాతలు, మా నాయనమ్మలు ఎవరు నాతో మాట్లాడలే. కానీ మోక్షం వచ్చిందో లేదో ఎవరు తెలియదు. కానీ ఈ భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి స్వర్గాన్ని ఇచ్చిన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం, అవునా కాదా? మరి ఇక ప్రాక్టికల్ గా ఖమ్మం జిల్లాకు వస్తే, నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. మా నాన్నగారు ఇక్కడ తల్లాడ దగ్గర కేశవపురంలో పుట్టారు. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వలసవాదులతో కొట్లాడారు. అదైంది. నా చిన్నప్పటి నుంచి నేను ఒక పేరు వింటున్నా, తుమ్మల నాగేశ్వరరావు. నేను పుట్టక ముందు నుంచి ఎమ్మెల్యే, పుట్టినాక మినిస్టరు, ఆయన తెలుగుదేశం పార్టీలో మినిస్టరు. ఒక పార్టీ సిద్ధాంతం మీద తెలుగువారి ఆత్మగౌరవం కోసం వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఏమన్నా 1000 కోట్లు 100 కోట్లు ఉన్న భూస్వామా? ఆయన మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఖమ్మం జిల్లాలో పుట్టిన ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ పార్టీలోకి వచ్చిండు, ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిండు. మరి బీఆర్ఎస్ లోకి వచ్చే ముందు టీఆర్ఎస్ కదా. మరి ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అని లాఠీ దెబ్బతిన్నాడా? లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా నాయకత్వం వహించిండా? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్ పాల్వంచలో 1968 జూన్ 2వ తారీఖు 6వ తారీఖు కొలిశెట్టి రామదాస్ అనే ఒక విద్యార్థి నాయకుడు, మా ఖమ్మం జిల్లాలో దేశంలోనే అత్యంత సహజ వనరులు ఉన్నాయి, మన దగ్గర ఏమేమి సహజ వనరులు ఉన్నాయి? బొగ్గు ఉంది, ఇంకేముంది? నీరుంది, ఇంకా గ్రానైట్ ఉంది, ఇంకా 16 రకాల మినరల్స్ ఉన్న జిల్లా ఇది. జార్ఖండ్ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద మినరల్ బౌల్స్ ఉన్న జిల్లా. డోలమైట్ ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది, అబ్రకం ఉంది, అత్యంత విలువైన అటవీ సంపద ఉంది. భారతదేశంకి ఎన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో ఖమ్మం జిల్లా వేరే ప్రపంచ దేశాలు మన జిల్లా కన్నా చాలా చిన్న దేశాలు ఉన్నాయి, అవునా కాదా? అంటే ఒక దేశానికి ఉండాల్సినన్ని రకాలుగా వనరులు ఉన్నాయి. అట్లాంటిది మన ఖమ్మం జిల్లా పేరు ఫస్ట్, అసలు ఖమ్మం జిల్లా పేరేంటి? ఖమ్మం మెట్టు కన్నా ముందు పేరేంటి? స్తంభాద్రి కన్నా ముందు పేరేంటి? అసలు ఏ జిల్లాకైనా పేరుకు అర్థం ఉంటుందా, ఉండదా? మన జిల్లాకి ఎవరన్నా ఖమ్మం అంటే అర్థం చెప్పగలరా? ఖమ్మం అనే పదానికి అర్థం చెప్పగలరా? ఒక నిమిషం. ఖమ్మం, మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఖమ్మం అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? ఖమ్మం అని నేను అట్లా అనట్లే, డిక్షనరీ మీనింగ్ తెలుగు భాషా పరంగా అంటున్నా. ఖమ్మం అంటే అర్థం ఏంటి అది మీరు చెప్తున్నారు. తెలుగు భాషా పండితులు ఎక్కడైనా ఒప్పుకుంటారా? అసలు ఎప్పుడైనా మనం పేరు, ఇప్పుడు మా నాన్నగారు నాకు విఠల్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిరా అంటే, మా నాన్నగారికి పాండురంగ విఠల్ ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే కామ్రేడ్ విఠలరావు ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే గద్దర్ అన్న పేరు మీద ఇష్టం ఉండొచ్చు. పేరు ఎందుకు పెడతారు అనే దానికి చరిత్ర ఉంటది కదా. స్తంభాద్రి, స్తంభం ఎక్కడుంది? మన నరసింహస్వామి ఆలయంలో స్తంభ రూపములో ఆ సాక్షాత్తు విష్ణువే నరసింహస్వామి అవతారంలో వచ్చి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చిండు. అది మనందరికీ తెలిసిన చరిత్ర. అంటే మన నరసింహస్వామి గుట్ట మీద ఉన్న స్తంభంలో ఆ నరసింహస్వామి వచ్చి ఆ స్తంభాన్ని పలగొట్టుకొని వచ్చి ప్రహ్లాదుని చెప్పినని త్రేతాయుగంలోనో కృతాయుగంలోనో ఉంది, త్రేతాయుగంలో ఉంది. అది మనందరికీ తెలిసిన చరిత్ర.
స్తంభాద్రి స్తంభ శిఖరమైంది. స్తంభము అంటే ఆ నిలువు స్తంభము. తర్వాత స్తంభం దగ్గర నరసింహస్వామి గుట్ట మీద ఉన్న స్తంభము. ఆ స్తంభం సాక్షాత్తు నరసింహస్వామి అవతరించిండు. ఆ స్వామివారి పాదాల కింద ఉన్న ప్రాంతం మెట్టు. కంబం మెట్టు అంటే అర్థం ఉందా లేదా? కంబ మెట్టు, దాని పేరు కంబం మెట్టు కాదు, కంబ మెట్టు. కమ్మ కాదు, కంబ మెట్టు. మరి రెవెన్యూ రికార్డ్స్ లో అఫీషియల్ గా 1953లో జిల్లా ఏర్పడినప్పుడు వరంగల్ జిల్లా నుంచి మన మదిర, బుర్గంపాడు 4 రెవెన్యూ డివిజన్లతోటి ఏర్పడ్డది. కంబం మెట్టు ఖమ్మం జిల్లాగా ఎప్పుడు మారిందని నేను నిన్నటి నుంచి రీసెర్చ్ చేస్తున్నా. గూగుల్, వికీపీడియా, నాకు తెలిసిన ఖమ్మం జిల్లా పెద్ద పెద్ద మేధావులు, జర్నలిస్టులు, పేపర్ ఎడిటర్లు అందరినీ మారిన. ఈ కంబం మెట్టు అనేది ఖమ్మంగా ఎట్లా మారింది, ఎందుకు మారింది, ఎప్పుడు మారింది, దాన్ని అఫీషియల్ గా ఎవరు మార్చిరని నేను అడిగిన. ఇంతవరకు నాకైతే రికార్డు దొరకలే. మరి ఇక్కడ ఉన్న ఎవరికన్నా తెలుసా కంబం మెట్టు ఖమ్మంగా ఎలా మారింది? ఎవరైనా చెప్పగలరా దయచేసి? అంటే మన చర్చ కోసం అడుగుతున్నా. ఇప్పుడు మన నిజామాబాద్కి ఇందుర్తి అంటారు అన్న, మన కరీంనగర్ని ఎలగందల అంటారు, అట్లనే హైదరాబాద్ని భాగ్యనగర్ అంటారు, మన సూర్యాపేటని అట్లా ఒక్కొక్క దానికి హిందువుల పేర్లు ఉన్నాయి, ముస్లిం రాజుల పేర్లు ఉన్నాయి. ఈ ఖమ్మం అనే పదానికి అర్థం చెప్పినోడు భాషాపరంగా ఎవడన్నా ఉంటే మనం ఏం చేయాలి? అవార్డు ఇవ్వాలి కదా. మరి అర్థం లేని పేరుని, అర్థం ఉన్న పేరుని తీసేసిన బద్మాష్ నా కొడుకులు ఎవరు? అంటే ఒక జిల్లాకి పేరు మార్చినప్పుడు దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక భాషాపరమైన అర్థం ఉంటుంది, దానికి ఒక ప్రజల జీవన ప్రమాణాలతో ఉంటుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది, కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు మీద అప్పుడు చెన్నారెడ్డి గారో ఆయన పెద్ద భూస్వామనో లేకపోతే అని పేరు పెట్టారు. మరి అలా మా కంబం మెట్టు 1953లో ఏర్పడ్డ కంబం మెట్టుని ఒక సామాజిక వర్గానికి చెందిన పేరుగా మార్చిండ్రని ఇలా మీరేమంటున్నారు? ఖమ్మం అంటే అర్థం అంటే ఏమంటున్నారు మీరంతా? ఎవరి జిల్లా అంటున్నారు? మరి ఇదేమన్నా ఈ భూమి మీద ఓన్లీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కోసం మీరు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఈ ప్రాంతం పేరు కమ్మ జిల్లా అని ఎవరైనా పెట్టిర్రా? దానికి ఏమైనా అఫీషియల్ తీర్మానం చేసిర్రా? మనం చాలా స్పష్టంగా ఉండాలి. పేరులో ఏముంది? బిడ్డ పుట్టగానే పేరు పెడతారు కదా, పేరు పెట్టేటప్పుడు మనం ఎంత ఆలోచిస్తాం? ఈవెన్ మన కుక్క పిల్లకో మన పిల్లి పిల్లకో పేరు పెట్టుకునే ముందు కూడా ఆలోచిస్తాం. అట్లాంటిది దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం, ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా, విప్లవాల కిల్లా ఖమ్మం జిల్లా. ప్రతి పోరాటం మనదే. ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి, రజాకారులను తరిమి కొట్టిన పోరాటం నుంచి, కమ్యూనిస్టు ఉద్యమాల దగ్గర నుంచి, నాటి 69లో తెలంగాణ ఉద్యమం నుంచి, నిన్నగాక మొన్న 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ని తీసుకొచ్చి అరెస్టు చేస్తే పుట్టింది ఇక్కడే కదా. అన్ని రకాల ఉద్యమాలలో, విప్లవాలలో, పోరాటాలలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మెజారిటీ ప్రజలు ఎవరు? ఇప్పుడు ఖమ్మం జిల్లా అనగానే నాకు త్యాగానికి గుర్తొస్తే ఒక చిర్రావుల లక్ష్మీనరసయ్య గారు ఎంతమందికి తెలుసు మీకు? అదేవిధంగా సర్వదేవ పట్ల రామనరసయ్య గారు ఎంతమందికి తెలుసు? మంచికంటి రామకృష్ణరావు గారు ఎంతమందికి తెలుసు? వాళ్ళు ఏ కులం వల్ల మనకు అవసరం లేదు, 100 ఎకరాల భూములు దానం చేసి, ఇందాకనే ఎవరో శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మంచికంటి రామకిషన్ రావు గారి మనవరాలట ఇళ్లలో పనిచేస్తుందట, ఆయనకి ఇక్కడ 200 ఎకరాల భూమి దానం చేసిండు, పేపర్ వేస్తుందట అమ్మాయి. అంటే నిజమైన త్యాగం చేసిన వాళ్ళని కమ్యూనిస్టులు అంటారు, కామ్రేడ్లు అంటారు. కానీ కమ్యూనిస్టు ఉద్యమాల ముసుగులో ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక సామాజిక వర్గం ఎవరాళ్ళు, పక్కన నల్లగొండ జిల్లాలో ఉన్న ఇంకో సామాజిక వర్గం ఎవరు? ఆ రెండు కలిపితే ఏమైతుంది? కామ్రేడ్ అయింది. మరి పోరాటాలు చేసిన మన కామ్రేడ్లు ఎక్కడున్నారు? అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో దొంగలు ఉంటారు. కమ్మ సామాజిక వర్గంలో పుట్టి కమ్మలకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఇచ్చిన త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ఎంతమందికి తెలుసు మీకు? త్రిపురనేని రామస్వామి చౌదరి అనేట ఆయన ఈ బ్రాహ్మణులకే ఎందుకు సంస్కృతం నేర్చుకోవాలి, మనం ఎందుకు సంస్కృతం నేర్చుకోవద్దని చెప్పి ఖమ్మోళ్ళు అగ్రవర్ణాల శూద్రులా, రెడ్లు శూద్రులా అగ్రవర్ణాల, వెలమలు అగ్రవర్ణాల శూద్రులా? ఏది చాతుర్వర్ణ వ్యవస్థలో వీళ్ళు శూద్రులా అగ్రవర్ణాల? మరి శూద్రులైన కమ్మలు, వెలమలు, రెడ్లు బ్రాహ్మణులు భారతదేశంలో, ఇందాకనే కుమారస్వామి అన్న చెప్తుండే మేము కారులో వస్తున్నప్పుడు, భారతదేశంలో సంస్కృతం నేర్చుకున్న ఏకైక శూద్ర కమ్యూనిటీ కమ్మాస్. అంటే బ్రాహ్మణుల జ్ఞానాన్ని ఛాలెంజ్ చేసి, నా చిన్నప్పుడు కూడా మా కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మంలో 40 ఏళ్ల క్రితం కమ్మ బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు. వాళ్ళు జ్ఞానం నేర్చుకున్నందుకు, బ్రాహ్మణిజం యొక్క ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించినందుకు,
ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్. ఎవరు మంచి పని చేసినా మనం పోడాల్సిందే. కానీ ఏ కమ్యూనిజం పేరుతో, ఏ ఉద్యమాల పేరుతో ఏ త్యాగాలు చేస్తే మన 79 సంవత్సరాల తర్వాత మన జిల్లా పేరు ఎందుకు పెట్టుకున్నామో తెలియని స్థితికి మనం వచ్చినామంటే ఇక్కడ మనకి భావదారిద్ర్యం ఉంది. మోసం చేసేటోడు వాడు ఎవడైనా మోసం చేస్తూనే ఉంటాడు. మోసపోయేటోళ్ళం మనది తప్ప, మోసం చేసేటోళ్ళది తప్ప? ఇద్దరిది తప్పే. కానీ మోసపోయేటోళ్ళు పదే పదే మోసపోతున్నారు. ఇక కొన్ని పచ్చిగా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా థియరీ చెప్పిన. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకుంటున్న ప్రజాస్వామ్య దేశంలో 79 సంవత్సరాల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో వెల్కమ్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. వెల్కమ్ రెడ్డి రాజ్యం. వెల్ అంటే ఎవరు? వాళ్ళ పాపులేషన్ ఎంత? 0.28%. ఇది నేను చెప్తుంది కాదు. ఈ బుక్ అందరూ తీసుకోండి. మన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు రాసిన బుక్ విత్ స్టాటిస్టిక్స్ తో చెప్తుంది. 0.28% ఉన్న వెలమలు ఈ 79 సంవత్సరాల్లో 52 నుంచి ఎలక్షన్లు జరిగినాయి. ఇప్పటి వరకు ఈ బుక్ ప్రకారం 16 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. వాళ్ళకి వాళ్ళ జనాభా ప్రకారం ఒక్క సీటు కూడా వస్తుందో రాదో తెలియదు. కానీ దాదాపు ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సరే, వాళ్ళు ఎక్కిపోయారు. వెళ్ళి అయిపోయింది. కమ్మలు ఎంత ఉంటారు రాష్ట్రంలో? మన సోదరులే, వాళ్ళు కూడా మన సూత్రులే. వాళ్ళ దగ్గర మంచి ఉంటే నేర్చుకోవాలి. కమ్మలు ఎంతమంది ఉంటారు పాపులేషన్ రాష్ట్ర జనాభాలో? ఈ బుక్ ప్రకారం 2% లోపే ఉంటారు. మరి 2% ఉన్న కమ్మలు ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే, ఉదాహరణకి మన ఖమ్మం జిల్లా తీసుకుందాం. 1952లో ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నిసార్లు? మన ఖమ్మం జిల్లాలో ఉన్న సీట్లు ఎన్ని? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు అనుకుందాం. సరే, ఎస్సీ ఎస్టీలే ఉన్నాయి. 10 సీట్లలో 16 సార్లు ఎన్నికలు జరిగితే 160. 160లో ఒక్క బీసీ అయినా అయిందా ఎమ్మెల్యే? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా మీకు. ఒకే ఒక్క ఆయన అయిండు. ఆయన కూడా సగం కాపు, సగం మున్నూరు కాపు. మా బంధువే ఆయన, వర్మ వెంకటేశ్వరరావు. ఆయన కూడా అగ్రవర్ణంకి ఈక్వలే. బీసీలకి రిజర్వేషన్ రాకముందు తెలగ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అంటే పక్క రాష్ట్రంలో అంతే. అంటే ఈ 79 సంవత్సరాల ఖమ్మం జిల్లా ప్రజాస్వామ్య చరిత్రలో పోరాటాల జిల్లా ఖమ్మం జిల్లా, విప్లవాల కిల్లా ఖమ్మం జిల్లా, చైతన్యానికి ప్రతీక ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే మాత్రమే ఎందుకు అయిండు? అంటే బీసీలు మనుషులు కాదా? బీసీలు ఓట్లు వేసుకోవాలా? బీసీలకి చైతన్యం లేదా? ఇగో ఈ బుక్ ఏం చెప్తుంది? రెడ్లు వెలమలేనా, బీసీలు సీఎంలు కావద్దా అని చెప్తుంది. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం. రెడ్లు ఎంతమంది ఉంటారు బాబు? డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేసేటోళ్ళు వెళ్ళిపోండి దయచేసి. రెడ్లు ఎంతమంది ఉంటారు? గెస్ చేయండి ఎవరన్నా. ఈ బుక్ ప్రకారం 4% ఉన్న రెడ్లు, 0.28% ఉన్న వెలమలు, 1 to 2% ఖమ్మం జిల్లాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ ముగ్గురు కలిపి కూడా ఎంతమంది ఉన్నారంటే 7.5% కూడా లేరు అగ్రవర్ణాలు. ఇక బ్రాహ్మణులు రాజకీయాల్లో కనుమరుగు అయిపోయారు. మనం ఊకే బ్రాహ్మణులను తిట్టేది. ఇప్పుడు బ్రాహ్మణిజం ఉంది కానీ బ్రాహ్మణులు పాలిటిక్స్ లో తక్కువ అయిపోయారు. వైశ్యులు అక్కడక్కడ ఉండేటోళ్ళు, వైశ్యులు కూడా పోయారు. అయితే ఈ 3 కులాలు, శూద్ర కులాలు, పొలిటికల్ ఫిలాసఫీ ఉంది వాళ్ళకి. వాళ్ళకు ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి ఉన్నాడు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నారు. పొలిటికల్ ఫిలాసఫర్స్ లేకపోవడం వల్లనే బీసీలు జనాభాలో దాదాపు 56% నుంచి 60% ఉన్నప్పటికీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం మొత్తంలో కేవలం బీసీలు ముఖ్యమంత్రి కాని రాష్ట్రాలు ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లోనే బీసీలు ముఖ్యమంత్రులు కాలే. బీహార్లో కర్పూరి ఠాకూర్ అనే నాయి బ్రాహ్మణ వ్యక్తి 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యండి ఎప్పుడో. తమిళనాడులో మన నాయి బ్రాహ్మణులు కరుణానిధి గారు అయ్యారు, స్టాలిన్ అయ్యారు. ఎందుకు ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు, బీహార్లో బ్రాహ్మణులు ఠాకూర్ సేన, రణవీర్ సేన అని తుపాకులు పట్టుకొని చంపుతారు అక్కడ. అట్లాంటి దగ్గర ఒక కాంశీరామ్ గారు, ఒక మాయావతిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండా లేదా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ, మిగతా రాష్ట్రాల్లో గురువు ఉన్నాడు. గురువు లేని విద్య. ఇవాళ మనకి అదృష్టవశాత్తు 79 సంవత్సరాల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఖమ్మం జిల్లా బిడ్డ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆధ్వర్యంలో మనందరికీ ఆ దేవుడే పంపించిన ఒక గురువు దొరికిండు. ఇలా నేను కాపు సామాజిక వర్గం ఆంధ్రాకు పోతే, తెలంగాణలో కాబట్టి బీసీడీ,
నేను ఎమ్మెల్యే ఎంపీ కావాలి లేకపోతే ఇంకేదైనా కావాలంటే నేను ఎవరితో ఉండాలి? కమ్మోళ్ళతోటో రెడ్డోళ్ళతోటో వెలమోళ్ళతోటో ఉండి ఎస్ బాస్ అంటే కొంచెం మాట్లాడడం స్పీడ్ తగ్గించి నిజాయితీగా మాట్లాడకుండా ఎస్ అంటే నేను ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోండి, 4 సార్లు ఎమ్మెల్సీ అయ్యేటోండి. కానీ ఎందుకు ఇటువైపు వస్తున్నా? నేను నిచ్చెన మెట్ల వ్యవస్థలో నేను నిచ్చెన పైకెక్కాలంటే నా తోటి కమ్మల లేకపోతే వెలమల రెడ్లను చూసి నేర్చుకోవాలా? నా కింద ఉన్న మొత్తం నాకు భారత రాజ్యాంగం ద్వారా నేను బీసీడీ సర్టిఫికేట్ ద్వారా స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నా. నేను ఎవరి గురించి ఆలోచించాలి? మన దేశంలో ఉన్న లెక్కలు సగభాగమైన లెక్కలు బయటమంటే వాళ్ళు బయట పెట్టరు, ఎందుకంటే వాళ్ళ బొక్కలు బయటపడతాయని. అంబేద్కర్ గారు రిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు నెహ్రూ గారు బీసీల గురించి బీసీల హక్కుల గురించి నెహ్రూ గారు మేము చూసుకుంటామని చెప్పడం వల్ల ఆ రోజు నెహ్రూ దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా రాహుల్ గాంధీ దాకా నన్ను మోసం చేస్తూనే వచ్చారు. రాహుల్ గాంధీ గారికి మనం ఎందుకు సపోర్ట్ చేసినాం? ఒక భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మా తాతలు తండ్రులు మా నాయనమ్మ బీసీలకు అన్యాయం చేసిర్రు, ఓబీసీలు అన్ని వర్గాల్లో వెనుకబడ్డారు, ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే ఇంకా వెనుకబడ్డారు. కాబట్టి మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్తే మొన్న మనం ఆ దొరాన్ని దించి రేవంత్ రెడ్డిని ఎంచుకున్నాం. మరి తెలంగాణ రాకముందు మన ఖమ్మం జిల్లా పేరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఖమ్మం మెట్టు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ లేకపోతే మన తోటి సోదరులైన కమ్మ సోదరుల యొక్క బలమో తెలివో కుట్రనో మన ఖమ్మం జిల్లా పేరు ఖమ్మం మెట్టు నుంచి అర్థం లేని ఖమ్మంకి మారింది. అప్పుడంటే మనం ఏం చేయలేకపోయినాం. తెలంగాణ వచ్చినాక కనీసం మన జిల్లా పేరుని అయితే పక్కనున్న భద్రాద్రి లాగా స్తంభాద్రి అని పెట్టుకోవచ్చు. పక్కనున్న జిల్లా పేరు ఏంటి? భద్రాద్రి. భద్రాద్రి అంటే భద్రాచలం రాముడు, ఆద్రి అంటే గుడి. భద్రాద్రి గుడి ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఒకవేళ సంస్కృతము లేకపోతే తెలుగు భాష ప్రకారం మన జిల్లా పేరు పెట్టుకోవాలంటే స్తంభాద్రి. లేదు, అసలు ఈ జిల్లా మొత్తం ఎక్కువ మంది ఎవరున్నారు? ఈ జిల్లాలో ఎక్కువ మంది ఎవరున్నారు? గిరిజనులు ఉన్నారు మనకన్నా, బీసీల కన్నా. ఈ గిరిజనుల జిల్లాగా అని చెప్పుకుంటే మరి గిరిజనులలో పోరాడిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది పెట్టుకోవచ్చు కదా మెజారిటీ ప్రజలు. అర్థం లేని ఒక సామాజిక వర్గానికి నిర్వచనం దగ్గరగా ఉన్న జిల్లా పేరు పెట్టుకోవడం కరెక్టా? పోరాడి తెచ్చుకున్న బీసీలలో పోరాడిన వాళ్ళు లేరా? ఎస్సీలలో పోరాడిన లేరా? ఎస్టీల్లో పోరాడిన లేరా? లేకపోతే మన అందరికీ సర్దార్ జమలాపురం కేశవరావు గారు కానీ ఏమంటారు బిరుదు? దక్కన్ సర్దార్ అంటారు ఆయన్ని. సర్దార్, తెలంగాణకి సర్దార్ అంటారు, టైగర్ టైగర్ అంటారు. అట్లా కాకుండా అర్థం లేని పేరు పెట్టుకొని మొత్తం ఒకే సామాజిక వర్గాన్ని ఇవాళ ఇక్కడ ఉన్న మీరంతా ఏమన్నా వాటాల కొట్లాట ఉందా? మిమ్మల్ని వాళ్ళు ఏమన్నా వచ్చి పొడుస్తున్నారు? ఎందుకు మీరు పదే పదే ఖమ్మం జిల్లా ఎవరిది అంటే ఎవరిదని చెప్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు ఏమన్నా భూస్వాములా, రాజులా, లేకపోతే కోటేశ్వరులా? అంతకుముందు ఇప్పుడు రెడ్డి రాజులు ఉన్నారు ఖమ్మం జిల్లా కోట మీద, ఇంకా ముస్లిం రాజులు ఉన్నారు. కానీ కమ్మ రాజులు ఎప్పుడైనా మన ఖమ్మం జిల్లాలో పరిపాలించిరా? మనతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి బతుకు తెరువు కోసం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం 100 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు, మంచిగా బతికిర్రు. కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో ఇవాళ చిన్న చిన్న పదవులు కూడా మనకి దక్కట్లేదే కదా మీ బాధ. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను అడుగుతున్నా. నాకు వ్యక్తిగతంగా ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, నేను రెస్పెక్ట్ ఇస్తా. నీ 50 సంవత్సరాల జీవితంలో నువ్వు 3 పార్టీలు మారినావు, మంత్రి అయినావు, ఎమ్మెల్యే అయినావు, అన్ని అయినావు. ఎంతమంది సామాజిక న్యాయం పేరుతో ఎంతమంది నాయకుల్ని చట్టసభలకు పంపించినావు? ఎవరినైనా తయారు చేసిండా? ఆయన వనభోజనానికి వెళ్తాడు, కమ్మవారిగా పుట్టినందుకు గర్వపడతాడు. ఈ కమ్మ జాతిలో పుట్టినందుకే నేను ఇక్కడ అవుతున్నా అని ఆయనకి తన స్వధర్మం తెలుసు. మన విశారదన్ మహారాజు గారు పదే పదే చెప్తారు, మనందరికీ మన ధర్మం తెలిసి ఉండాలి. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆయన కమ్మ జాతి సపోర్ట్ వల్ల ఆయన స్వధర్మం తెలుసు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు, మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు భారత రాజ్యాంగం మీద ఏమని ప్రమాణం చేస్తాడు? కుల మత రాగ ద్వేషాలు లేకుండా, బంధు ప్రీతి లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తేనే ఆయన ఎమ్మెల్యే మంత్రి అవుతాడు. అలాంటిది ఆయన రాజ్యాంగ ప్రమాణానికి విరుద్ధంగా కూడా కమ్మ కుల వన భోజనాల్లో వెళ్ళి ఈ కమ్మ జాతి బ్లడ్ వేరు, ఈ కమ్మ జాతి బ్రీడ్ వేరు, ఈ కమ్మ జాతి డిఎన్ఏలో క్రమశిక్షణ ఉంది, ఈ కమ్మ జాతిలో రక్తంలోనే తేడా ఉంది అని ఒక ఆయన పెద్ద ఆయన పెట్టిండు. మరి వాళ్ళకి వాళ్ళ కులం పట్ల, వాళ్ళ జాతి పట్ల, వాళ్ళ ఫిలాసఫీ పట్ల వాళ్ళకున్న స్వధర్మాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మనం వాళ్ళని తిట్టడం కాదు. మరి పిడికేడు మంది లేని వెల్కమ్ రెడ్డి రాజులు 79 సంవత్సరాల నుంచి 3 కులాలు 3 కుటుంబాలు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య ఖమ్మాలలో మంచోళ్ళు ఉంటే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎవరన్నా మన ఫిలాసఫర్ ఎవరు ఉన్నారు?
మన నార్ల తాతారావు గారా, మన నాస్తికవాద ఉద్యమాలు కానీ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చాలా మంది అన్ని కులాలలో అన్ని పోరాటాల్లో ఉన్నారు. కానీ రాను రాను ఏమైందంటే మార్క్స్ చెప్పింది, స్టాలిన్ చెప్పిన కమ్యూనిజం వేరు, ఇక్కడ నిప్పుకు చెదలు పట్టినాయి. ఎక్కడన్నా నిప్పుకు చెదలు పడతాయా? ఖమ్మం జిల్లాలో పట్టినాయి నిప్పుకు చెదలు. ఆ చెదలు ఎవరనేది మీకు తెలుసా? పేద ప్రజల రక్తంతో, పేద ప్రజల శ్రమతోటి శ్రామిక వర్గాలకి న్యాయం దక్కాలని ఎన్నో పోరాటాలు చేస్తే మన జీవితాలు ఎక్కడికి పడ్డాయంటే మన శవాల మీద ఎర్ర జెండా కప్పే పరిస్థితికి వచ్చినాయి. మన శవాలు మీద ఎర్ర జెండా కప్పడమే మనకు గౌరవం. నిజమైన కమ్యూనిస్టులని, నిజమైన కామ్రేడ్లని, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా లాల్ సలాం, జై కామ్రేడ్. కానీ కమ్యూనిజం ముసుగులో కొన్ని కులాల వాళ్ళు మాత్రమే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి మనం ఇవాళ ప్రశ్నించాల్సి వస్తుంది. నిజంగా తెలంగాణ మొత్తంలో కేసీఆర్ భయపడ్డది ఒకే జిల్లా. ఎందుకంటే ఖమ్మం జిల్లా చాలా తెలివైన జిల్లా. అక్కడ హమాలి కూడా రోజు 4 పేపర్లు చదువుతాడు. అంగన్వాడీ వర్కర్ కూడా ఎమ్మెల్యే గల్లా పడుతుంది. అంత చైతన్యం ఉంటుందని కేసీఆర్ భయపడ్డాడు. రోషయ్య గారు అప్పుడున్న సమైక్యాంధ్ర పాలకులు కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి కేసీఆర్ని ఎక్కడికి తీసుకొచ్చారు? ఖమ్మం జిల్లాకు తీసుకొస్తే ఇక్కడ ఉద్యమం తొక్కుతాము, ఇక్కడ ఎవరు రారనుకున్నారు. కానీ ఉద్యమం ఇక్కడే మండిందా లేదా అంటే ఉద్యమం మన రక్తంలో ఉంది. కానీ పోరాటాలు ఘనం, త్యాగాలు ఘనం, ఫలితాలు అంటే మనం ఇప్పుడు ఇన్ని రోజులు మనది కాని యుద్ధం మనం చేసినాం. ఒక ఆయన కమ్యూనిజం అన్నాడు, ఒక ఆయన సోషలిజం అన్నాడు, ఒక ఆయన సమైక్యాంధ్ర అన్నాడు, ఒక ఆయన తెలంగాణ అన్నాడు, ఒక్కొక్కళ్ళు తెలుగు వారి ఆత్మగౌరవం అన్నాడు. ఎన్టీఆర్ గారి పుణ్యమా అని బీసీలలో కొంతమంది కద్దరు చొక్కాలు వేసుకున్నారని మాకు చెప్తుంటారు వరంగల్, కరీంనగర్ పోతే. కానీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సహజ వనరులు ఉన్న జిల్లా, అత్యంత ఖనిజ వనరులు ఉన్న జిల్లా, అత్యంత మానవ వనరులు ఉన్న జిల్లా. లిటరసీ రేటు కూడా 2011కే 65% ఉంది. 2011 సెన్సెస్ ప్రకారం ఇది అందరూ ఆలోచించాలి. ఖమ్మం జిల్లా జనాభా, కుమారస్వామి అన్న ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయి, 28 లక్షలు ఉంది. ఏది 2011 సెన్సెస్ ప్రకారం 28 లక్షల్లో ఎస్టీలు ఎంత తెలుసా? 10 లక్షలు, ఎస్సీలు 4 లక్షలు, 14 లక్షలు పోతే ఓసీలు 1.5 లక్షలు. మిగతా 9 లక్షల మంది 2011 ప్రకారం బీసీలు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 43% బీసీలు ఉన్నారు. ఇప్పుడు విడిపోయినాక భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్టీల తర్వాత 34% బీసీలు ఉన్నారు. ఖమ్మంలో ఇప్పటికీ 43.38% ఇందాక ప్రొఫెసర్ గారు ఇచ్చిన లెక్క ప్రకారం 43% ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. పక్కనున్న కొత్తగూడెం జిల్లాలో 38% ఉన్నారు. మరి ఈ 10 సీట్లలో బీసీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలు కావట్లేదంటే సమస్యకి పరిష్కారం ఏంటి? మీరు చెప్పండి, సమస్యకి పరిష్కారం ఏంటి? గట్టిగా చెప్పు. అంబేద్కర్ గారు ఏం చేసిండు? మనందరికీ ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చేళ్ళిండు. ఆ బ్రహ్మాస్త్రం ఓటు కుల మత ప్రాంత భేదం లేకుండా అందరికీ ఇచ్చిండు. మరి ఆ ఓటుని మనము, ఓటు విలువ ఎంత ఇయ్యాలా? 3 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షలు డివైడెడ్ బై 3 లక్షల కోట్లు డివైడెడ్ బై ఒక్కొక్క గ్రామానికి వేస్తే ఒక్కొక్క గ్రామానికి 5 సంవత్సరాల్లో 1000 కోట్లు రావాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్లు రావాలి సంవత్సరానికి. అంటే 3 లక్షల కోట్లలో ఖమ్మం జిల్లాకి, ఖమ్మం నియోజకవర్గానికి 1000 కోట్లు ఉంటే 5000 కోట్లు రావాలి. 5000 కోట్లు డివైడెడ్ బై 2 లక్షలు వేస్తే ఒక్కొక్కళ్ళకి యావరేజ్ గా తీసుకుంటే 11 లక్షల రూపాయలు వస్తాయి. అంటే ఒక ఓటు విలువ ఈ 10 సంవత్సరాల 30 లక్షల కోట్లు కనుక తీసుకుంటే తెలంగాణలో ఒక్కొక్కళ్ళకి 11 లక్షల రూపాయల అభివృద్ధి జరగాలి. కానీ మన సోదరులు ఓటును ఎంతకు అమ్ముకుంటున్నారు? మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో, మందు సీసాకో, 500 రూపాయల నోటుకో, 5000కో ఓటును అమ్ముకుంటున్నారు. అంబేద్కర్ గారు కనుక బతుకుంటే మనల్ని చూసి ఏమనుకుంటాడు? సిగ్గుపడతాడు. ఇలాంటి వాళ్ళ కోసం నా జీవితం అంతా త్యాగం చేసిన అని చెప్పి. అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లోనే ఒక మేధావి, వరల్డ్ బెస్ట్ ఎకనామిస్ట్. ఆయన రాసిన పుస్తకాల మీద 100 యూనివర్సిటీలో పిహెచ్డీలు జరుగుతున్నాయి. ఆయనని అర్థం చేసుకోవడంలో, ఆయన నిజమైన స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో మనం ఎక్కడో ఇంకా వెనుకబడ్డాం. ఓటుని అమ్ముకోవద్దు, ఓటుని నమ్ముకోవాలి. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 45%, 50% ఉన్న బీసీలు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావట్లేదు. ఇవాళ 116 బీసీ కులాలు ఉంటే 90 కులాలు కనీసం వార్డు మెంబరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కాలేదంటే మన ఓటు చైతన్యం, మనకి ఏ చైతన్యం ఉంది? ఓటుని అమ్ముకునే చైతన్యం వచ్చింది. ఈ 79 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అని చెప్పి మనం ఎక్కడికి తీసుకొచ్చిర్రు? పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా ఉంచిర్రు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్న మా సోదరులు ఖమ్మంలో ఆస్తులు ఎట్లా పెరిగినాయి,
మా బీసీలు ఎస్సీలు ఎస్టీల ఆస్తులు ఎట్లా జరుగుతున్నాయి? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల ఆస్తులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అంటే వాళ్ళకి వాళ్ళ ధర్మం తెలుసు, వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు దొంగల మూట మధ్య ఒక అంగీకారం ఉంటుంది. దొంగతనం చేసేటోళ్ళు మన పూర్వకాలం సినిమాలలో ఒకడు ఆయిల్ రాసుకుంటాడు, ఒకడు సీటీ కొడతాడు, ఒకడు టార్చ్ లైట్ వేస్తాడు, ఒకడు మొత్తం ఎప్పుడు ఉరకాలని బండిని అడిగి పెడతాడు. ఒక దొంగతనం చేసే దొంగల మూట మధ్య ఒక సహకారం ఉంటది, సంఘీభావం ఉంటది, యూనిటీ ఉంటది. దొంగల మూట మధ్య ఉన్న సహకారము సంఘీభావం కూడా రాజ్యాధికారం కోసం కొట్లాడే మన మధ్య ఉందా? ఇవాళ బీసీ మీటింగ్ కోసం మన రాంబాబు అన్న ఇంతగానం తిరుగుతుంటే ఇంత చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లాలో వచ్చిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఒక్కొక్కళ్ళు 10,000 మందితో సమానం. కానీ మనకొక విశారదన్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఖమ్మం జిల్లాలో మీరు పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి, పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలి, పొలిటికల్ ఎకానమీ తెలవాలి, పొలిటికల్ కమ్యూనికేషన్ తెలవాలి. మనం కమ్మాస్కి వ్యతిరేకం కాదు, రెడ్లకి వ్యతిరేకం కాదు, వెలమలకి వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా మన తోటి శూద్ర కులాలే. పాలు పెరుగు అమ్ముకునే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా 1000 కోట్లు ఎదిగిర్రు. ఓకే, మంచి పని చేసి మనందరికీ సాయం చేసే వాడు ఏ కులమైనా మనం నెత్తి మీద పెట్టుకుంటాం. మనం కుడుమిస్తే పండగ చేసుకునేటోళ్ళం, పేద వర్గాల వాళ్ళం. ఎవడన్నా అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకునేటోళ్ళం. మనం వాళ్ళకి శత్రువులం కాదు. మనలో ఉన్న అజ్ఞానము, మనలో పట్టిన భావదారిద్రమే మన శత్రువులు. ఇవాళ బీసీలకి ప్రథమ శత్రువులు ఎవరంటే బీసీలలో బంధించబడ్డ అన్ని రాజకీయ పార్టీలలో బీసీల పేరుతో ఉన్న రాజకీయ చెంచాలు. అవునా కాదా? ఇవాళ మొత్తం 2014 ఎన్నికల్లో బీసీలకి 33% రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ గారు దాన్ని 22 పేరుతో తీసుకొచ్చి 18 చేసిండు, 22 చేసిండు. అంటే ఉద్యమం 33 నుంచి ఎక్కడికి వచ్చింది? 22కి వచ్చింది. ఇవాళ 42% ఇచ్చా అని చెప్పిన రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి గారు 42% నుంచి ఎక్కడికి తీసుకొచ్చిండు? రాష్ట్ర వ్యాప్తంగా 17కు తీసుకొచ్చిండు. మన ఖమ్మం జిల్లాలో ఎక్కడికి తీసుకొచ్చిండు? కొన్ని చోట్ల 9%, కొన్ని చోట్ల 11%. అంటే మనం ఉద్యమాలు పోరాటాలు ఘనంగా చేస్తున్నాం, ఫలితాలు ఎందుకంటే మనం ఓటు అనే హక్కుతో మనది కాని నాయకత్వాన్ని ఎంచుకుంటున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు తన ధర్మం కోసం, తన కమ్మ జాతి విముక్తి కోసం, తన కమ్మ జాతిలో ఉన్న పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడా లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఆయన ఏమన్నా 1000 కోట్ల భూసామా? ఆయన కూడా పాపం కష్టపడి చిన్న పాలు పెరుగు అమ్ముకోనో కష్టపడో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి మన ముందు ఎదిగిన బిడ్డే కదా సత్తుపల్లి నుంచి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో క్లోజ్గా ఉంటాడు, జగన్ గారితో క్లోజ్గా ఉంటాడు, కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఇప్పుడు కాబోయే సీఎం అవుతాడు. సీనన్న అని పిలుచుకుంటాం మనం. ఎందుకు పొంగులేటి సీనన్న అని ఎందుకు పిలుచుకుంటాం? వాళ్ళ ఇంటికి పోతే బువ్వ పెడతాడు, ప్రేమగా పలకరిస్తాడు అనుకుంటాం. కానీ ఎలక్షన్ల తర్వాత సీనన్న, చాలా మంది సీనన్న కాదు శ్రీనివాసరెడ్డి అంటున్నారు. సీనన్న నాకు చాలా క్లోజ్. సీనన్న నువ్వు సీనన్నగా ఉండాలి, మా వైపు అండగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఖమ్మంలో నిలబడితే గెలుస్తాడా, ఓడిపోతాడా? మరి ఎందుకు పోయిండు పాలేరుకి? అంటే అన్ని 1000 కోట్లున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా, పిలిస్తే పలికే సీఎంలు ఉన్న శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ నేను ఓడిపోతారా నాయన అని పాలేరుకు పారిపోయిండు. అవునా కాదా? మరి మనం ఎట్లా తట్టుకోవాలి? మన దగ్గర 1000 కోట్లు లేవు, మన దగ్గర కాంట్రాక్ట్ లేవు, మనం దాచుకోలే. ఇవాళ ఖమ్మం జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేల పేరున్నాయి కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు కాకుండా మిగతా 7 ఎమ్మెల్యేల పేర్లు ఎవరైనా చెప్పగలరా? ఎవరన్నా 7 పేర్లు టకటకటక చెప్పగలరా? అంటే ఖమ్మం జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 పేర్లే వినబడుతుంది. మరి ఖమ్మం జిల్లాలో మిగతా 7 ఎమ్మెల్యేలు ఎంపీ లేరా? మిగతా ఎమ్మెల్సీలు లేరా? అంటే వాళ్ళు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు కాబట్టి వాళ్ళ పేర్లు ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో చాలా మంది అంటారు, ఖమ్మం జిల్లాలో రాజకీయం మామూలు కాదు, 1000 కోట్లతో చేయాలంటారు. ఈ ఒక్క ఖమ్మం ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలి, ఖమ్మం ఎంపీ కావాలంటే 1000 కోట్లు కావాలి. కానీ అదే మన పక్కనున్న పినపాకలోనో, అశ్వరావుపేటలోనో, ఇల్లందులోనో, బుర్గంపాడులోనో, భద్రాచలంలోనో 5 కోట్లు 10 కోట్లు. ఈ 7 సీట్లు ఒకే ఆయన పెట్టుబడి పెడతాడట. బిజినెస్ 7 సీట్లలో 7 5లు 35 కోట్లు పెడితే నాకు 7 ఎమ్మెల్యేలు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో 35 కోట్లకి 7 ఎమ్మెల్యేలు ఎక్కడ రాలేదట. అంటే మన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ఎవరో పెట్టుబడి పెడితే వాళ్ళ ఇంట్లో జీతగాళ్ళలాగా పనిచేయాలా? అంటే ఇది వాస్తవమా కాదా? ఇవాళ మనకి గుమ్మడి నర్సయ్య గారు గుర్తుంటారు, ఇంకో ఆయన ఎవరన్నా మన కమ్యూనిస్ట్ లీడర్ సున్నం రాజయ్య గారు గుర్తుంటారు. కానీ మనతో పాటు ఉన్న ఒక 20 మంది ఈ 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పేర్లు మనకే గుర్తులేవు. అంటే మన చరిత్రని మనకే తెలియకుండా చేస్తున్నారు. మన చరిత్ర మనకు తెలియకపోతే మన చరిత్రను నిర్మించలేము. ఈ ఖమ్మం జిల్లా అనేది శ్రామికుల జిల్లా,
ఈ ఖమ్మం జిల్లా అనేది గిరిజనుల జిల్లా, ఈ ఖమ్మం జిల్లా అనేది బలహీన వర్గాల జిల్లా, అవునా కాదా? జనాభా పరంగా ముందున్నామా లేదా? ప్రజాస్వామ్యం అంటే ఎవరెంతో వారికి అంత. మన లెక్కలు మనకు తెలియదు, మన హక్కులు మనకు తెలియదు. అడవిలో ఉన్న జంతువుల్లాగా బతుకుతున్నామనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే జంతువుకి ఏమైతుంది, ఆకలేస్తే అన్నం పెడతా గడ్డేస్తారు, లేకపోతే దానా వేస్తారు. మరి ఇవాళ మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంత శాతం ఉన్నా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టే అన్నం కోసమో వాళ్ళు భుజం మీద చేసి ఒక ఫోటో దిగంగానే మనం మురిసిపోతున్నాం. వాళ్ళు మాత్రం వేల కోట్ల కాంట్రాక్టర్లు అవుతున్నారు. వందల సంవత్సరాల నుంచి కులాలు కుటుంబాలు వెళ్తున్నాయి. ఇవాళ 3 కుటుంబాలు 3 కులాలు తెలుగు రాష్ట్రాలు. ఒకటి ఎన్టీఆర్ కుటుంబము, ఒకటి కేసీఆర్ కుటుంబము, ఒకటి వైఎస్ఆర్ కుటుంబము. మనము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, కానీ మనల్ని దోచుకునే కులాలు కుటుంబాలకి వ్యతిరేకమా కాదా? చెప్పండి. మన శత్రువు ఎవరో మనకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మనల్ని దోచుకునేటోళ్ళు, మనని అవమానం చేసేటోళ్ళు మనకు శత్రువులే. మనం ఎదగాలని కోరుకునేటోళ్ళు, మానవత్వంతో ఉండాలని కోరుకునేటోళ్ళు వాళ్ళు కమ్మోళ్ళైనా, రెడ్డోళ్ళైనా, వెలమోళ్ళైనా మన తోటి సోదరులే, అవునా కాదా? కాబట్టి కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. కలిస్తే నిలుస్తాం, కలిస్తే నిలిస్తే గెలుస్తాం, నిలిస్తే విడిపోతే పడిపోతాం, విడిపోతే పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. జై పూలే, జై అంబేద్కర్, జై విశారదన్ మహారాజ్.